హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుణ్ పరిణయం స్టోరీలోని 34వ భాగం. పార్థు ఏదో మాట్లాడేలోపు నర్స్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పేపర్ తీసుకురావడంతో పార్థు కోపంగా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని చెప్పి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఆదిత్యని వరుదిని ఎత్తుకొని రమ్మని చెప్పి ఒక్కడుగు వేయగానే, వదిన నీ భార్య, సో నువ్వే తనని ఎత్తుకోవాలి, నేను కారు దగ్గర ఉంటాను, నువ్వు వచ్చే అని చెప్పి ఆదిత్య సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోతే ఆదిత్య బిహేవియర్కి పార్థు అసహనంగా మారిపోయి తప్పక వరుదిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా బయటికి తీసుకువచ్చాడు. వరుదిని తీసుకువచ్చిన విధానం చూసిన ఆదిత్య తల కొట్టుకొని, ఈ అన్నయ్య ఎప్పటికీ మారడు అనుకుంటూ వరుదిని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టగానే ఆదిత్య పార్థుని కూడా బ్యాక్ సీట్లో కూర్చోమని చెప్పాడు. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తుంటే ఆదిత్య మాటలకి పార్థు నొసలు ముడిచి ఎందుకు అంటుంటే, వదిన స్పృహలో లేదు, బ్రేక్ పడే టైంలో వదిన ముందుకు తోలుతుంది, తనని చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకో అని సీరియస్గా చెప్పడంతో పార్థు తప్పక నోట్లో కొనుక్కుంటూనే వరుదిని పక్కన కూర్చొని, చాలా ఇకనైనా పో, నువ్వు ఈరోజు నువ్వు నాకు అన్నయ్యలా, నేను నీకు తమ్ముళ్ళ బిహేవ్ చేస్తున్నట్టుంది అని అసహనంగా అరిచి బయటికి చూడటం మొదలు పెడితే ఆదిత్య మాత్రం సంతోషంగా కార్ డ్రైవ్ చేయటం స్టార్ట్ చేశాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఆదిత్య కావాలనే సడన్ బ్రేక్ వేయగానే వరుదిని ముందుకు పడబోయింది. అది గమనించిన పార్థు కంగారుగా వరుదిని భుజాలు పట్టుకొని ఆపి ఆదిత్య వైపు సీరియస్గా చూస్తూ, ఏం డ్రైవింగ్ చేస్తున్నావురా నువ్వు, చూసి డ్రైవ్ చేయి అని అరిచాడు పార్థు. ఆదిత్య చిరుకోపంగా, నేను చూసే డ్రైవ్ చేస్తున్నాను, ఎదురుగా వస్తున్న వెహికల్స్ నన్ను చూసి డ్రైవ్ చేయవు కదా అన్నయ్య, వదినని జాగ్రత్తగా నీ ఒడిలో పడుకోబెట్టుకో, లేదంటే ఇలాంటివి ముందు ముందు చాలా వస్తాయి అని తుఫాను లేని హెచ్చరికలు సడన్గా లెఫ్ట్ టర్న్ ఇవ్వగానే వరుదిని వెళ్ళి పార్థు ఒడిలో పడిపోయింది. దెబ్బకి పార్థు బిగుసుకుపోయి వరుదిని వైపు పిచ్చి చూపులు చూస్తూ ఉంటే ఆదిత్య మాత్రం హ్యాపీగా, అమ్మయ్య ఒక పని అయిపోయింది అనుకొని సాఫీగా సాగిపోయే రోడ్ మీద అంతకంటే సాఫీగా కార్ పోనిస్తూ అరగంటలో ఇంటికి చేరుకొని పార్టికోలో కార్ పార్క్ చేసి కీస్ తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతే పార్థు పళ్ళు నూరుకుంటూ తప్పక వరుదిని యాజ్ ఇట్ ఈస్ ఎత్తుకొని గుమ్మం వరకు రాగానే, ఆగు అన్నయ్య అంటూ ఆదిత్య ఎదురుగా ఎర్రనీళ్ళ ప్లేట్తో నిలబడి, ఎలానో మొదటిసారి మీరిద్దరూ విడివిడిగా వచ్చారు కాబట్టి దిష్టి తీయలేకపోయాను, కానీ ఇప్పుడు వదినని ఎంతో ప్రేమగా ఎత్తుకొని మరీ తీసుకువస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందే, మీ మీద ఎంతమంది కుళ్ళుకళ్ళు పడ్డాయో ఏమో, వదిన ఎంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అని చెప్పి తనకి వచ్చిన రీతిలో దిష్టి తీసి, ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి అనగానే పార్థు చంపేసేలా ఆదిత్య వైపు చూస్తూ తనకి తెలియకుండానే కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళటం ఆలస్యం. తాతయ్యలిద్దరూ వరుదిని పార్థు అంటూ ఇద్దరి చుట్టూ చేరి, ఏమైంది పార్థు, వరుదినికి ఇలా ఉందేంటి, తన చెంపల మీద కొట్టిన గుర్తులేంటి, నువ్వు తనని కొట్టావా అని అడిగారు. ఆ మాటకి పార్థు సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ, లేదు అని ఒక మాట చెప్పి వరుదిని తన రూమ్కి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బైకి లేచేలోపు వరుదిని పార్థు షర్ట్ కాలర్ పట్టుకుని తన మీదకి లాక్కుంటూ, నన్ను వదలకండి పార్థు గారు అని పార్థు స్పర్శ దూరం అవుతుంటే తట్టుకోలేక వెక్కుతూ అంది. ఇంతలో ఆదిత్య లోపలికి వచ్చి, నేనేం చెప్పానన్నయ్య, వదిన బాధ్యత నీదే అని చెప్పాను కదా, కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ రూమ్లోనే ఉండాలి అంటూ పక్క రూమ్ డోర్ లాక్ చేసి సీక్రెట్ రూమ్ డోర్ కూడా లాక్ చేసేసుకొని బయోమెట్రిక్ యూజ్ కాకుండా వైర్స్ కట్ చేసి ఆ కీస్ తీసుకొని చక్కగా వరుదిని వాళ్ళున్న రూమ్ డోర్ క్లోజ్ చేసి తాతయ్యలని తీసుకొని బయటికి వచ్చి జరిగింది పూర్తిగా చెప్పకపోయినా పైన వాళ్ళకి టెన్షన్ లేకుండా ఉండేలా చెప్పి, అలా వదిన మా చేతికి దొరికింది కాబట్టి
మీరు భయపడకండి. ఇప్పుడు వదిన, అన్నయ్య ఒకే చోట ఉన్నారు కాబట్టి ఇద్దరూ సెట్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు. ఇక అన్నయ్య కూడా వదిన విషయంలో గిల్టీగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి త్వరగానే వదిన వైపు ఆలోచించటం మొదలు పెడతాడు అని హుషారుగా చెప్పి, ఆకలవుతుంది తాతయ్య అని పొట్ట పట్టుకొని బేలగా మొహం పెట్టాడు ఆదిత్య. మంచి న్యూస్ చెప్పావురా, దీనికైనా నీకు ఫుడ్ పెట్టాల్సిందే, రారా అంటూ ఆదిత్యని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తాతయ్యలిద్దరూ ఆదిత్య చక్కగా భోజనం చేసి హుషారుగా కబుర్లు చెప్పుకొని మరి ఎవరి రూమ్కి వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక ఆదిత్య డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాక పార్థు పళ్ళు నూరుకుంటూ, వీడి టార్చర్ రోజు రోజుకి పెరిగిపోతుంది నాకు అని వరూధిని చేతిలో నుంచి తన షర్ట్ కాలర్ విడిపించుకోవటానికి ట్రై చేసే కొద్దీ వరూధిని అంతకంతకు పార్థుని తన మీదకి లాక్కుంటూ పూర్తిగా తన మీద పడేలా విసిరిగా ఒక్కసారిగా లాగింది. దెబ్బకి పార్థు వెళ్ళి వరూధిని మీద పడిపోయి, ఏం తింటున్నావే, చూడటానికి బక్కగా కనిపిస్తావు కానీ బలం మాత్రం నాకంటే ఎక్కువ ఉంది, వదలవే ముందు అని గింజుకుంటూ ఉంటే వరూధిని నిద్రలో, వదలని పార్థు గారు, మిమ్మల్ని వదలను అంటూనే పార్థుని పక్కకి తోసి అతని గుండెల మీద చేరిపోయి నడుం చుట్టూ చేతిని బిగించి, మిమ్మల్ని వదలని పార్థు గారు, మీరు నన్ను ఒంటరిగా వదిలేశారు కదా, నాకు బాగయ్యాక అంతకంతా బదులు తీర్చుకుంటాను అని కలవరిస్తూనే మళ్ళీ నిద్రలోకి జారుకుంది వరూధిని. ఇది దీని పిచ్చి అని పార్థు విసుగ్గా అనుకుంటూ వరూధిని నుంచి దూరం జరగటానికి అరగంట పాటు ట్రై చేశాడు. కానీ తన పట్టు నుంచి దూరం జరగకపోగా ఇంకా ఇంకా వరూధిని తన మీదకి వస్తూ ఉంటే తప్పక కళ్ళు గట్టిగా బిగించి పడుకుండిపోయాడు, తప్పించుకునే దారి లేక. వరూధిని మాత్రం హ్యాపీగా పార్థు గుండెల మీద తన గుండె చప్పుడు వింటూ జోలపాటలా ఫీల్ అయ్యి మత్తుగా నిద్రపోయింది. ఇంటికి వెళ్ళిన రోహన్ హాల్లోనే టెన్షన్గా కూర్చొని కనిపించారు తన తల్లిదండ్రులు. వాళ్ళని చూడగానే రోహన్ డైరెక్ట్గా తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒడిలో కళ్ళు మూసుకొని పడుకొని, అమ్మా తలనిమురు అని అడిగాడు. రోహన్ మనసు బాగా డిస్టర్బ్ అయితే తప్ప అలా అడగడని తెలిసిన రిషిక గారు రోహన్ అడిగినట్టే వితౌట్ ఆయిల్ హెడ్ మసాజ్ చేస్తూ, ఏమైంది రోహన్, బాగా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు, ఎనీథింగ్ రాంగ్ అని అడిగారు. ఇప్పుడేమీ అడక్కో అమ్మా, చెప్పే పొజిషన్లో లేను, చాలా బాధగా ఉంది, మనసు ఎక్కడో ముక్కలైపోయిన బాధ, ఏది చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నాను అని కన్నీళ్లు బయటికి రాకుండా బలవంతంగా ఆపుకుంటూ అరగంట పాటు ఆవిడ ఒడిలోనే పడుకొని సడన్గా పైకి లేచి, ఇక మీరు వెళ్ళి పడుకోండి అమ్మా, నేను కూడా వెళ్ళి పడుకుంటాను, ఉదయం మాట్లాడుకుందాం అని మరో మాటకి తావు లేకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు. రిషిక గారు కంగారుగా రోహన్ వెనకే వెళ్తుంటే రాధాకృష్ణ గారు ఆపి, వాడికి ఒంటరిగా ఉండాలని ఉందేమో, వదిలే రిషిక, ఇప్పుడు కదిలించి బాధ పెట్టడం ఎందుకు, ఉదయం అడుగుదాము, పద పడుకుందువు, ఏమీ ఆలోచించుకో, మనవాడి మీద నమ్మకం ఉంచు అని చెప్పి వాళ్ళు కూడా తమ బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలారు. కానీ రోహన్ గురించి ఆలోచిస్తూ కలత నిద్రపోయారు. ఉదయానికి విసుగ్గా నిద్రలోకి జారుకున్న పార్థు 6 గంటల సమయంలో మత్తు నిద్రలోకి జారిపోతే 7 గంటల సమయంలో నిద్రలేచిన వరూధినికి శరీరం భారంగా అనిపించి తను ఒక రాయి మీద పడుకున్న ఫీలింగ్ కలిగి కళ్ళు దించి తన కింద ఉన్న పార్థుని చూసి తను ఎక్కడ ఉందో అర్థం కాగానే షాక్ అయి పైకి లేవాలనుకుంది. కానీ పార్థు వరూధిని నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకొని ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేసి, ఇది కళా నిజమా
అని తన చేతిని తనే గిచ్చుకొని నిజమని అర్థమవ్వగానే సంతోషంతో కన్నీళ్లు వస్తుంటే అవి పార్థు మీద పడకుండానే తుడుచుకొని, పార్థు గారు, ఇది మీరేనా? నిజంగా మీరు నన్ను ఇలా హత్తుకున్నారా? మీ హక్కుగా. ఎంత హ్యాపీగా ఉందో పార్థు గారు అనుకుంటూనే పార్థు కౌగిలిలో ఒదిగిపోయింది. మళ్ళీ ఎప్పటికి అలాంటి ఛాన్స్ వస్తుందో ఏమోనని. 8 గంటల సమయంలో సోఫాలో కూర్చొని పార్థు వరూధిని వాళ్ళున్న రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు. ఆదిత్య, రాఘవయ్య గారు, రామయ్య గారు ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి వాళ్ళ మీద పడుతుందో అన్న టెన్షన్తో. ఇంతలో అనుకున్నట్టుగానే పార్థు రూమ్ నుంచి గట్టిగా అరుపు వినిపించటంతో మొదలైంది అనుకుని ఆదిత్య అక్కడి నుంచి తన రూంలోకి పరిగెడితే రాఘవయ్య గారు, రామయ్య గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని, మనం ఇక్కడే ఉంటే మనం కూడా వాడి కోపానికి బలవుతాము. వాడు కిందకు వచ్చి మనల్ని పిలిచేంత వరకు నువ్వు బయటికి రావురా అని చెప్పి రాఘవయ్య గారు ఆయన రూంలోకి దూరిపోతే రామయ్య గారు కూడా ఆయన రూంలోకి వెళ్ళిపోయారు. పార్థు ఎంత గొడవ చేస్తాడో అన్న కంగారుతో. ఇక రూంలో వరూధిని హాయిగా పార్థు గుండెల మీద మరోసారి నిద్రలోకి జారుకుంటే పార్థు వరూధిని సాన్నిహిత్యంలో ఆదమరిచి నిద్రపోతున్నాడు. అలా 8 గంటల సమయంలో మెలకువ వచ్చిన పార్థు కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూసేసరికి వెంటనే అది తన రూమ్ కాదని సీలింగ్ చివర ఉన్న డ్రీమ్ క్యాచర్ చెప్తూ అది వరూధిని రూమ్ అని ఈజీగా అర్థం కాగానే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి, రే ఆదిత్య అని పళ్ళు నూరుకుంటూ పైకి లేవాలనుకున్నాడు. తన మీద వరూధిని ఉంది అన్న విషయం గ్రహించకపోవటంతో. పార్థు లేవాలనుకున్నా లేవలేకపోయాడు. బికాజ్ వరూధిని పార్థు నడుం చుట్టూ చేతిని అల్లేసి గట్టిగా పట్టుకొని ఉండటం వలన. నేను లేవలేకపోతున్నానేంటి? పైగా నా నడుముని ఎవరో తాడుతో కట్టేసినట్టు అనిపిస్తుంది అంటూ తల కిందకి దించి తన మీదే సగం పైనే శరీరాన్ని ఆనించి నిద్రపోతున్న వరూధిని చూసి కెవ్వున కేక వేశాడు. ఆ కేక దెబ్బకి కళ్ళు తెరిచి ఉలిక్కిపడిన వరూధిని పార్థు తన వైపే కంగారు కోపం కలగలిపి చూస్తూ ఉంటే వరూధిని కంగారుగా దూరం జరిగి, ఏమైంది పార్థు గారు, ఎందుకలా అరుస్తున్నారు అని అమాయకంగా కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగింది. పార్థు ఫోర్స్గా పైకి లేచి కిందకి దిగి, ఎందుకా? నన్ను నీ బెడ్గా మార్చుకొని నైట్ మొత్తం నా మీద నిద్రపోయినందుకు. అసలు నిన్ను కాదే, ఆదిత్యని అనాలి. వాడే నన్ను ఈ రూమ్లో లాక్ చేశాడు అని కోపంగా అరుస్తూ తన షర్ట్ బటన్స్ విప్పేస్తూ ఉంటే వరూధిని కంగారుగా, పార్థు గారు, మీ ఫిజిక్ నాకు ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు అని మొహం తిప్పేసింది. పార్థు పళ్ళు నూరుతూ, నేను నా ఫిజిక్స్ చూపించటం లేదే, నువ్వు నా మీద పడుకోవటం వలన నా షర్ట్ మొత్తం పాడైపోయింది. దీనికి ఆడవాసన తగిలింది. ఇక ఈ షర్ట్ ఎందుకో పనికిరాదు. ఇంకొక క్షణం ఈ షర్ట్ నా మీద ఉంటే నేను ఈ షర్ట్తో పాటు నేను కాల్చుకుంటానేమో అనిపిస్తుంది అని విసురుగా అంటూ షర్ట్ తీసి డస్ట్బిన్లో పడేసి బనియన్ కూడా తీయాలి అనుకున్నాడు. కానీ వరూధిని ముందు షేమ్లెస్గా ఉండలేక సైలెంట్ అయ్యి, అసలు నా మీద ఎందుకు పడుకున్నావే? సిగ్గులేదా నీకు? నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నా అతుక్కుని ఉంటావేంటి అని అరుస్తూ వరూధిని ఫోర్స్గా పైకి లేచి, హలో పార్థు గారు, నోరు పెరుగుతుంది, కొంచెం తగ్గించుకోండి అని సీరియస్ అయ్యింది. పార్థు పళ్ళు నూరుతూ వరూధిని వైపు కాల్ చేసేలా చూస్తూ ఉంటే వరూధిని కూడా అంతే కోపంగా పార్థు వైపు చూస్తూ, నాకేమీ అంత సరదా లేదు నీ మీద పడుకుని మిమ్మల్ని హత్తుకోవటానికి. మీరే నన్ను అతుక్కొని పడుకున్నారు. మీరే నా నడుం చుట్టూ చేయి వేసి మరీ దగ్గరికి లాక్కున్నారు. సాక్ష్యం కావాలంటే ఇదిగోండి అంటూ తన నడుం మీద ఒరుసుకుపోయిన పార్థు చేతి వేళ్ళ అచ్చులని చూపిస్తూ, వీటిని చూశాక కూడా అర్థం కావట్లేదా?
మీరే దౌర్జన్యంగా నన్ను మీ దగ్గరికి లాక్కున్నారని, పైగా నన్నే అంటున్నారా? అసలు నిన్న జరిగిందంతా మీ వల్ల కాదు. మీరు నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేశారు అని పార్థు మీదకి వెళ్తూ ఉంటే పార్థు వెనక్కి వెనక్కి జరుగుతూ, చూడు వరుదిని, ఏదైనా సామరస్యంగా సాల్వ్ చేసుకుందాం, అంతేకాని ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. నువ్వు ఇప్పటికే నన్ను ముట్టుకున్నావన్న చిరాకు నాలో నిండిపోయి ఉంది. దానిని ఇంకా పెంచి నాలో బీస్ట్ని బయటికి తీసుకురావద్దు అని వేలు చూపిస్తూ కోపంగా అన్నాడు. బీస్ట్నా? బట్ నాకెందుకో మీలో ఉంది పిల్లిలా అనిపిస్తుంది. చూసారా, నేను మీ మీదకు వస్తున్నా మీరు నన్ను ముట్టుకోవటానికి భయపడుతున్నారు. ఇది మీరు అని వరుద్ని వెటకారంగా అంటూ, అండ్ మీరు చేసింది నేనేది మర్చిపోలేదు. తప్పకుండా రివెంజ్ తీర్చుకొని తీరుతాను. నన్ను ఈ పొజిషన్కి తీసుకువచ్చినందుకు మీరు నాకు మూల్యం చెల్లించి తీరాలి. నాకు పూర్తిగా సెట్ అయ్యేంత వరకు మీరు నాతోనే, నా బెడ్రూమ్లోనే, నా బెడ్ మీద, నా పక్కనే నిద్రపోవాలి. ఇంకా చెప్పాలంటే నా మీద నిద్రపోయినా నేనేమనుకోను. నన్ను మీ మీద పడుకోబెట్టుకున్న మహాభాగ్యమని ఆలోచిస్తాను. కానీ ఈ రూమ్ నుంచి పక్క రూమ్కి వెళ్ళాలి అన్న ఆలోచన మాత్రం చేయకండి అని వేలి చూపించి పార్థు రేంజ్లో వార్నింగ్ ఇచ్చి, నాకు సిక్నెస్గా ఉంది, అర్జెంటుగా జ్యూస్ కావాలి, తీసుకురండి అని ఆర్డర్ వేసినట్టే చెప్పి బెడ్ మీద కూర్చోగానే పార్థు పళ్ళు నూరుకుంటూ, నీ పని ఇప్పుడు కాదే, నా టైం వచ్చినప్పుడు చెప్తాను. బాగోలేదని తప్పుకుంటే ఓవర్ అయి చేస్తున్నావు అని మనసులో అనుకుంటూ వరుదిని ఆరోగ్యం కోసం తగ్గి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి లాగగానే అది ఓపెన్ కావడంతో అది కూడా ఆదిత్య పని అని అర్థం చేసుకొని కోపంగా పక్క రూమ్కి వెళ్ళాడు. అది ఎప్పట్లా క్లోజ్ చేసి ఉండటంతో దెబ్బకి కోపం వచ్చి ఆదిత్య అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపు ముందుగానే ఊహించిన ఆదిత్య వెళ్ళకపోతే ఇల్లు మొత్తం రణరంగం చేస్తాడని భయపడి తప్పక అడుగు వేసుకుంటూ బయటికి వచ్చి, చెప్పు అన్నయ్య అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడిగాడు. పార్థు పెద్ద పెద్ద అడుగులతో కిందకి చేరి ఆదిత్య షర్ట్ కాలర్ పట్టుకుని ఊపేస్తూ, ఎంత ధైర్యం రా నీకు, నన్ను ఆ దెయ్యంతో కలిపి లాక్ చేస్తావా, నిన్ను అంటూ ఆదిత్యని ఒంగోపెట్టి వీపు మీద గుద్దుతూ ఉంటే అప్పుడే బయటికి వచ్చిన రాఘవయ్య గారు, రామయ్య గారు పార్థు చేస్తున్న బీభత్సం, ఆదిత్య అరుస్తున్న అరుపులు విని కంగారుగా వాళ్ళ దగ్గరికి చేరి, రే పార్థు, ఏం చేస్తున్నావురా, వాడిని వదులు అని బలవంతంగా ఇద్దరిని దూరం జరిపి, నీ వల్ల కేవలం నేను దాని దగ్గర బుక్ అయ్యాను అని పార్థు సీరియస్ అవుతూ, నా రూమ్ కీస్ ఇవ్వు అని చేయి ముందుకు చాపాడు. ఆదిత్య కుర్రో ముర్రో కుయ్యో మొర్రో అంటూనే వెనక్కి అడుగులు వేస్తూ, ఇవ్వను, ఇస్తే నువ్వు మళ్ళీ వదిన దగ్గర నుంచి పక్కకి వెళ్తావు, అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు వదిన క్యూర్ అయ్యేంత వరకు నువ్వు వదిన పక్కనే ఉండటం ఇంపార్టెంట్ అన్నయ్య. ఇది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు చేసి తీరాలి. బికాజ్ వదిన ఫేస్ చేసిన ఇన్సిడెంట్ అలాంటిది. తను నీ దగ్గర మాత్రమే సేఫ్గా ఫీల్ అవుతుంది. కాదని నువ్వు దూరంగా ఉంటే వదిన మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల నువ్వు ఇచ్చిన మాట తప్పిన వాడివి అవుతావు, మర్చిపోకు అని సీరియస్గా అన్నాడు. ఆదిత్య అంటూ పార్థు సీరియస్గా ఆదిత్య దగ్గరికి పార్థు వెళ్తూ ఉంటే రాఘవయ్య గారు మధ్యలో దూరి, వాడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు కదరా, నువ్వే అన్నావు వరుదిని బాధ్యత నాది అని. మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోతే ఇదిగో ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం లాంటివే ఎదురవుతాయి. ఇక నుంచైనా సరిగా ఉండు. ఇంతకి వరుదిని లేచిందా అని నార్మల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ అడిగారు. కానీ పార్థు పళ్ళు నూరుకుంటూ, ఎందుకు బాగుండదు, నా రక్తం తాగుతూ చాలా హ్యాపీగా ఉంది
అని ఉసిరిగా చెప్పి కిచెన్లోకి వెళ్ళి అక్కడే టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్న షెఫ్తో అర్జెంట్గా జ్యూస్ ప్రిపేర్ చేసి తన రూమ్కి పంపించమని చెప్పి ఎవరి వైపు చూడకుండా రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా షవర్ కింద నిలబడి చల్లటి నీళ్ళల్లో నిలబడి తన కోపం తగ్గించుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వరూధిని పార్థు లోపలికి వచ్చినప్పుడే తన మొహం ఎర్రగా మారిపోయి ఉండటం గమనించి ఖచ్చితంగా కోపంగా ఉన్నాడని అర్థం చేసుకొని అనవసరంగా కదిలించి మరీ తిట్టించుకోవటం ఎందుకని మామూలుగా ఉంది. ఇంతలో పనివాళ్ళు వచ్చి జ్యూస్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాక, అబ్బో, పార్థు గారికి నా మీద కన్సర్న్ అయినా ఉంది, సంతోషం అనుకుంటూ జ్యూస్ గ్లాస్ తాగటానికన్నట్టు పెదవుల వరకు తీసుకురాగానే అప్పుడే డోర్ ఓపెన్ చేసిన పార్థు డోంట్ డ్రింక్ ఇట్ అని గట్టిగా అరిచాడు. వరూధిని అయోమయంగా గ్లాస్ కింద పెట్టి ఎందుకు పార్థు గారు అంటూ తలపైకెత్తి పార్థు వైపు చూసి ఆ అంటూ గట్టిగా అరిచింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe.